పుట్టుకతోనే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం. పేరెంట్స్కి అదొక షాక్. 16 ఏళ్ళకి మించి గ్యారంటీ లేదు. అక్కడితో స్టోరీ ఆపి మళ్ళీ మొదలు పెడితే $multi-million కంపెనీ స్థాపించారు. దాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు. US లో, ఇండియాలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. లిప్సిస్ అనే కంపెనీ ఓనర్, ఫౌండర్, CEO శివ యారంశెట్టి గారు వాళ్ళు మనతో ఉన్నారు. సచ్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఇంకా దేవుడి చేతిలోనే ఉంటుంది ఆరోగ్యం అన్నది, లేదా మన చేతిలో ఉంటుంది. అలాంటివి కూడా మీరు అధిగమించారు. హెల్త్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది అట్ వెరీ యంగ్ ఏజ్ ఐ వాజ్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఐ యూస్ టు బి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, చాలా ఇన్స్పైరింగ్ గా కూడా అనిపించింది. లిప్సిస్ అనేది లిబర్టీ టైలర్స్ నుంచి వచ్చింది. లిబర్టీ టైలర్స్ అనేది మీ నాన్నగారి టైలరింగ్ షాప్ పేరు. మా తాతగారు 250 రూపీస్ పెట్టి ఒక సూయింగ్ మెషిన్ కొనిచ్చి ఇస్తే, ఆయనకి ఒక చెట్టు కింద ఒకళ్ళ ఇంట్లో మాట్లాడుకుని మీ కాంపౌండ్లో చెట్టు కింద చేస్తానంటే ఆయన ఎగ్రయ్యి చేసుకోమన్నారు. హీ వాజ్ 16 years. దట్స్ హౌ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ. సో అక్కడి నుంచి హీ వాజ్ ఏబుల్ టు లిబర్టీ టైలర్స్ అని స్థాపించి ఆయనకంటూ ఒక పేరు సంపాదించుకుని విజయవాడ, కృష్ణా, గుంటూరు, తెనాలి ఏరియా మొత్తం ఆంధ్రాలో హీ వాజ్ ఏబుల్ టు బిల్డ్ ఎ బ్రాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. సర్వైవ్ అయ్యారు. మీ నాన్నగారు స్టార్ట్ చేసిన షాపులు వచ్చాయి. మీరు మేనేజ్ చేసే వర్క్స్ కానివ్వండి, మీ బ్రాంచెస్ కానివ్వండి, ఇన్ని ఎలా మేనేజ్ చేయగలరు? యు నీడ్ టు బిల్డ్ ది ఫ్రేమ్ స్ట్రక్చర్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రాసెస్. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కోర్ వాల్యూస్ అనేవి ఎంత వరకు వాటిని కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం బిజినెస్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మీరు అన్నట్టు కోర్ వాల్యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ హ్యూజ్ మార్కెట్ ఉంది, హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది అన్నది ఏదైనా ఒకటి ఉంది. ఏ ప్రొడక్ట్స్ మీద కూడా చాలా కంపెనీస్ దే ఆర్ స్టార్టింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ద. నమస్తే వియస్. పుట్టుకతోనే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం. పేరెంట్స్కి అదొక షాక్. 16 ఏళ్ళకి మించి లైఫ్ స్పాన్ గ్యారంటీ లేదు. అక్కడితో స్టోరీ ఆపి మళ్ళీ మొదలు పెడితే $multi-million కంపెనీ స్థాపించారు. దాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. US లో, ఇండియాలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. లిప్సిస్ అనే కంపెనీ ఓనర్, ఫౌండర్, CEO శివ యారంశెట్టి గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఎక్స్ బోర్డ్ మెంబర్గా కూడా ఉన్నారు ఆప్తాకి. ఇప్పుడు 3rd and 4th మీరు కూడా వన్ ఆఫ్ ది అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీగా వచ్చారు వాళ్ళందరికీ సలహాలు ఇవ్వడానికి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ సార్, ఎవరైతే యూస్ చేసుకోబోతున్నారో వాళ్ళందరికీ కూడా. సో మనం ఆప్తాగా డీటెయిల్గా మాట్లాడే ముందు ఒక్కసారి మీ గురించి మాట్లాడదాం. మీరు ఒక $multi-million కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని అంతదాకా తీసుకెళ్లారు. దట్స్ ఎ గ్రేట్ జర్నీ. బట్ ఫస్ట్ నేను మిమ్మల్ని అడిగినప్పుడు పుట్టుకతోనే చిన్న హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం. అవునండి. మీరు ముగ్గురు అన్నదమ్ములు. కరెక్ట్. డాక్టర్స్ మీ లైఫ్ గురించి కూడా గ్యారంటీ ఇవ్వలేదు. అలాంటి పర్సన్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని ఉంటారు. కానీ మీరు 23 yearsగా మెడిటేషన్, జిమ్ అనేది మీ 16వ ఏటే స్టార్ట్ చేశారు. అండ్ యూఆర్ బ్లాక్ బెల్ట్ ఇన్ టేక్వాండో. అవునండి. ఎలా సార్ అటు కెరియర్ పరంగా అంత సాధించారు? ఇలా ఎవరు అంటే ఇంకా దేవుడి చేతిలోనే ఉంటుంది ఆరోగ్యం అన్నది, లేదా మన చేతిలో ఉంటుంది. అలాంటివి కూడా మీరు అధిగమించారు. ఓకే, అది అధిగమించానని అనుకోను కానీ బట్ ఇట్స్ హెల్త్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది అట్ వెరీ యంగ్ ఏజ్ ఐ వాజ్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఐ యూస్ టు బి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. సో ఆయన మూవీ ఖైదీ బ్లాక్ బస్టర్ అట్ వెన్ ఐ వాజ్ ఇన్ టీన్స్. సో ఆ మూవీ వాజ్ ఎ రీమేక్ ఆఫ్ ఫస్ట్ బ్లడ్ విచ్ వాజ్ హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ అనమాట. సో ఆయన ఇంటర్వ్యూ చదువుతుంటే హీ వాజ్ బోర్న్ విత్ సర్టన్ హెల్త్ డిఫెక్ట్స్. సో వాళ్ళ మదర్ ఏమన్నారంటే, నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతే కనుక అవన్నీ ఓవర్కమ్ చేయొచ్చు అంటే హీ వాజ్ ఏబుల్ టు డూ దట్ అండ్ హీ బికేమ్ అ సూపర్ స్టార్. సో ఐ థాట్ ఐ కుడ్ రిప్లికేట్ ద సేమ్ థింగ్. నాకు ముందు హెల్త్ రివైవ్ చేసుకుంటే అట్లీస్ట్ ఐ విల్ సీ వాట్ ఐ కెన్ డూ అని అట్లా అనుకున్నాను అనమాట. అట్ ద ఏజ్ ఆఫ్ 16 ఐ స్టార్టెడ్ హిట్టింగ్ ద జిమ్ రెగ్యులర్గా. సో అక్కడి నుంచి కొద్దిగా ఫిజికల్గా ఉండటం వల్ల, నాకు హెల్త్ కొద్దిగా బాగుండటం వల్ల నేను కొద్దిగా అకాడమిక్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యాను.
అలా ఇంప్రూవ్ అయ్యి ఆ ఇంట్రెస్ట్ ఇట్ మేడ్ మీ టు టేక్. ఇప్పుడు ఫిజికల్గా బాగున్నా, మైండ్ కంట్రోల్ అవ్వాలంటే దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్. సో ఐ వాజ్ ఏబుల్ టు డూ మెడిటేషన్ ఫ్రమ్ పాస్ట్ 23 years. So gym I was hitting almost for 30 years. So that's how I believe that what I am today, my discipline helped me what I am today అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. You can be smart, but if you are not born smart, at least you can become somebody by building the discipline. అట్లా. అండ్ ఇంకొకటి లిప్సిస్ మీ కంపెనీ, దాని పేరే నాకు మీ ప్రొఫైల్ చదివినప్పుడు పెట్టడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా ఇన్స్పైరింగ్గా కూడా అనిపించింది. లిప్సిస్ అనేది లిబర్టీ టైలర్స్ నుంచి వచ్చింది. లిబర్టీ టైలర్స్ అనేది మీ నాన్నగారి టైలరింగ్ షాప్ పేరు. రైట్. మా ఫాదర్ వచ్చి టైలర్ అండి. ఆయనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ కానీ అదేం లేదు. అలాగే మదర్ కూడా చదువుకున్నారు కానీ 4th 5th అలా చదువుకున్నారు. షీ కెన్ రీడ్ తెలుగు బట్ నాట్ షీ కాంట్ రైట్ ఆర్ అండ్ దే కాంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. అదొక ఇది. సో వాళ్ళు మా ఫాదర్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 మా తాతగారు వాళ్ళు కొద్దిగా ఈ కూలీ పనులు అవి కన్స్ట్రక్షన్ దగ్గర పనులు అవి చేసుకునేవాళ్ళు అనమాట. చేసుకుని మా ఫాదర్కి అట్ ద ఏజ్ ఆఫ్ 16 మా తాతగారు 250 రూపీస్ పెట్టి ఒక స్వింగ్ మెషిన్ కొనిచ్చి ఇస్తే, ఆయనకి ఒక చెట్టు కింద ఒకళ్ళ ఇంట్లో మాట్లాడుకుని మీ కాంపౌండ్లో చెట్టు కింద చేస్తానంటే ఆయన ఎగిరయ్యి చేసుకోమన్నారు. హీ వాజ్ 16 years. దట్స్ హౌ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ. సో అక్కడి నుంచి హీ వాజ్ ఏబుల్ టు బిల్డ్ లిబర్టీ టైలర్స్ అని స్థాపించి ఆయనకంటూ ఒక పేరు సంపాదించుకుని విజయవాడ, గుంటూరు, ఈ కృష్ణా, గుంటూరు, ఈ మొత్తం తెనాలి ఈ ఏరియా మొత్తం ఆంధ్రాలో హీ వాజ్ ఏబుల్ టు బిల్డ్ ఎ బ్రాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన కింద ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ని శిష్యరకం చేసి అందరూ మా ఫాదర్ కజిన్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎక్స్టెండెడ్ రిలేటివ్స్ కానీ అందరూ వచ్చి ఒక 100 షాప్స్ దాకా పెట్టుకున్నారు. వాళ్ళందరూ సర్వైవ్ అయ్యారు. మీ నాన్నగారు చేసిన వాళ్ళంతా అవును అవును అంటే యాక్చువల్లీ సార్ మీ నాన్నగారి దగ్గర నుంచి మొదలు పెట్టాలి సార్. ఇప్పుడు మేము మా ఫాదర్ ఈ ఆల్వేస్ సేస్, ఆయనకు ప్రౌడ్గా ఉంటుంది కదా, పిల్లలు మీరు నాకన్నా ఎక్కువ చేశారంటే ఐ ఆల్వేస్ సేస్ దట్ నేను ఒప్పుకోను అనమాట. డాడీ వీ డిడ్ నథింగ్ బిఫోర్ యూ, వాట్ యూ డిడ్. మాకేదో ఉంది, మీరు మాకు కొంత ఇచ్చారు, మీరు మైనస్లోంచి స్టార్ట్ అయ్యారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మాకు తెలియదు. సో ఇట్స్ యు ఆర్ ఆల్వేస్ ద టాప్ ఆఫ్ ద లైన్ అని చెప్తాను అనమాట. సో దట్స్ హౌ హీ టుక్ ఇట్ ఆఫ్. అండ్ ఆయనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆయనకి ఎడ్యుకేషన్ లేదు కదా, హీ వాంట్ టు, మా పేరెంట్స్ మామ్కి డాడ్కి ఏంటంటే మా పిల్లలకి చదువు ఉండాలి, మనకి లేదు, అటు గ్రాండ్ పేరెంట్స్కి లేదు, వీళ్ళైనా చదువుకోవాలి అనేది చిన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. సో ఒకళ్ళు ఇంజనీర్ను, ఒకళ్ళు డాక్టర్ను, ఒకళ్ళు ఐఏఎస్ చేయాలని, నన్ను ఇంజనీర్ను, మా మధ్యలో అతన్ని డాక్టర్, చిన్న అతన్ని ఐఏఎస్ చేయాలని కోరిక అనమాట వాళ్ళకి. బట్ ఈవెన్చువల్లీ దట్ హ్యాపెండ్. ఇద్దరు ఇంజనీర్, చిన్న అతను కూడా ఇంజనీరింగ్ చేస్తా అన్నాడు. ఐఏఎస్ అవ్వకపోతే అటు ఇటు కాకుండా అయిపోతానని హీ మేడ్ ఎ డెసిషన్ దట్ హీ వాంట్ టు డూ ఇంజనీరింగ్ టు. మేము ఇద్దరు ఇంజనీరింగ్ చేసి మధ్యలో అతను డాక్టర్, హీ బికెమ్ ఎ న్యూరో సర్జన్. లిబర్టీ హాస్పిటల్స్ దానికి లిబర్టీ హాస్పిటల్స్ ఇన్ విజయవాడలో we own it, and my brother completely he takes care of that. And నేను చింతమ్ముడు శ్రీ అరంశెట్టి we both 97లో యుఎస్ వెళ్ళాము. 97లో యుఎస్ వెళ్ళి H1 మీద అప్పుడు Y2K ప్రాబ్లం అని వచ్చేది 2000. దట్స్ హౌ వీ వెంట్. అండ్ అక్కడ వర్క్ చేసి ఒక 2-3 yearsలో కంపెనీ ఫ్లోట్ చేసి వెంటనే బిజినెస్లో దిగిపోయాం అనమాట. తమ్ముడు నేను ఇద్దరం కలిసి చేసుకుని లాస్ట్ 24 years నుంచి కంపెనీ రన్ చేసుకున్నాం. వీ హ్యావ్ మల్టిపుల్ కంపెనీస్. వీ డూ ఐటీ సర్వీసెస్, లిప్సిస్ అని యుఎస్లో చేస్తాం అనమాట. ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ చేస్తాం యుఎస్ మొత్తానికి. వీ హ్యావ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ అరౌండ్ 18 to 20 states. ఇక్కడ అలాగే లిప్సిస్ ఐటీ సర్వీసెస్ అని లిప్సిస్ ఐటీ సాఫ్ట్వేర్ సర్వీస్ అని వీ హ్యావ్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. వీ ప్రొవైడ్ ఆల్ ఇండియన్ క్లయింట్స్కి వీ ప్రొవైడ్ ఐటీ సర్వీసెస్ ఇన్ ఇండియా. వీ హ్యావ్ అనదర్ కంపెనీ కాల్డ్ అమెరికన్ గ్రీన్ సొల్యూషన్స్ అని. వాట్ వీ డూ ఈజ్ ఫర్ సోలార్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, సోలార్ ప్యానల్స్, ఆ సోలార్ ప్యానల్స్కి వీ డూ ది డిజిటల్ అనలిటిక్స్. సో వీ మేనేజ్ 2,500 sites in US and 500 sites in the Europe. ఓవరాల్గా 3,000 sites మేనేజ్ చేస్తామండి.
దీస్ ఆర్ అవర్ బిజినెసెస్ వాట్ వీ డూ. మీలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్‌ని ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా నెంబర్స్ అన్నీ హైగా ఉంటాయి. మానిటరీ థింగ్స్ కానివ్వండి, మీరు మేనేజ్ చేసే వర్క్స్ కానివ్వండి, మీ బ్రాంచెస్ కానివ్వండి. అంటే నాకు కానీ చూసే ఆడియన్స్ కానీ అందరికీ ఇన్ని ఎలా మేనేజ్ చేయగలరు? అంటే మీరేం చూడడానికి సింపుల్‌గా, హంబుల్‌గా చాలా అంటే కూల్‌గా ఉంటారు. బట్ వర్క్స్ ఏమో అలా ఉండవు. ఐ థింక్ అది బై ఎక్స్పీరియన్స్ యూ విల్ బిల్డ్ ఇట్ అండి. ఇనీషియల్గా మేబీ ఐ మే నాట్ బి లైక్ దిస్, చాలా టెన్షన్ పడుతూ. నౌ ఐ హ్యావ్ గ్రూప్ టీమ్, ఐ హ్యావ్ టీమ్ ఇన్ ఎవ్రీవేర్, రైట్? సో నా మేము ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా పని జరిగిపోతూ ఉంటుంది. సో ఎందుకంటే వీ నో వేర్ టు చెక్, వీ హ్యావ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, యూ నో. అండ్ ఇఫ్ యూ హైర్ రైట్ సెట్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు నాకు మీలాగా రైట్గా హైర్ చేసుకున్నాను అనుకోండి, సో ఐ నీడ్ టు లుక్ అట్, ఇప్పుడు సుమన్ గారికి హీ నాట్ టు లుక్ అట్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్, రైట్? సో ఇట్స్ ద సేమ్ వే, యూ నీడ్ టు బిల్డ్ ద ఫ్రేమ్ స్ట్రక్చర్ for any business process. Then once you build it, but again these things you can't happen at over time. By experience you get it. Once you get it, everything will fall in place. It will be very easy ante. ఈ టోటల్ జర్నీలో సార్ వాజ్ దర్ ఎనీ వన్ క్వాలిటీ దట్ స్టేబుల్గా మీతో ఉన్నది ఇప్పటికీ, దీనివల్ల నేను ఇంత నా జర్నీ అంతా కూడా ఇక్కడ దాకా వచ్చింది, దట్ థాట్ ఆర్ దట్ క్వాలిటీ ఆర్ ఏదైనా ఒకటి? సో నేను ఇప్పుడు అది యూజువల్గా దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్, ఎవరు అడగలేదు కానీ ఇది చాలామంది అది మనకు తెలియదండి, ఎదటోళ్ళు చెప్తారు యూజువల్గా. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టు జడ్జ్ అదర్ పర్సన్. మనం జడ్జ్ చేసుకోవడం చాలా, కానీ నాకు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక నాకు ఊహ తెలిసిన ఫ్రెండ్స్ కాడి నుంచి ఇప్పుడు దాకా ఎవరు కలిసినా అప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావురా అంటారు. అంటే నథింగ్ చేంజ్డ్. అంటే ద వే ఐ టాక్ టు దెమ్, ద వే ఐ షో ద రెస్పెక్ట్, ద వే ఐ కమ్యూనికేట్ విత్ దెమ్, ద వే ఐ రెస్పాండ్ ఇఫ్ సంబడి గెట్స్ బ్యాక్ టు సెండ్స్ ఎ మెసేజ్. సో అవన్నీ ఏంటంటే ఇట్ విల్ కీప్ యూ గ్రౌండెడ్. యూ ఆల్వేస్ యూ హ్యావ్ టు. చాలామంది మనం ఫ్రెండ్స్ని మర్చిపోతామని కాదు, ఏదో పనుల్లో మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి కొత్త సెట్ ఆఫ్ పీపుల్తో వెళ్తాం కదా. I do have new set of people, but I never forget the past. So maybe that, for example, my father Liberty Tailors. So as a mark of respect to our father, all our business starts with liberty. So it keeps us grounded. చాలా మంది కూడా మొన్న కూడా ఫేస్బుక్లో మా ఫాదర్ గురించి ఇది పెడితే ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి, యు ఆర్ డూయింగ్ సో గుడ్, వై యూ హ్యావ్ టు రైట్ యువర్ ఫాదర్ స్టార్టెడ్ అండర్ ట్రీ అంటే దానిలో తప్పే ఉంది. అది నిజం కదా, నేనేమి ఫేక్ చేయట్లేదు కదా. మా ఫాదర్ దట్స్ హౌ స్టార్టెడ్. When you show it what you are, you will never forgetting where you came from. సో రేపు నా కిడ్స్ కూడా ఏమైనా చూస్తే, నా కిడ్స్కి ఏం తెలియదు కదా. సో మై కిడ్స్ ఆర్ వర్కింగ్, దేర్ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఇదేం తెలియదు కదా, హార్డ్షిప్ అనేది తెలియదు. అట్లీస్ట్ వాళ్ళు వింటే ఇట్ కీప్ దెమ్ గ్రౌండెడ్ అని నా ఒపీనియన్. సో ఐ ఆల్వేస్ రిమైండ్ దాట్. అదే సార్. కానీ సార్ మనం మీ జర్నీ చెప్పినా, లేకపోతే మీరు పడ్డే కష్టాలు, పడి లేవడం ఇవంతా చెప్పినా కూడా ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఈజీ, అంటే ఒక వాళ్ళు సపోర్ట్ చేసుకున్న ఈజీగా ఒకటి ఉంది ఏంటంటే, వాళ్ళు 96, 97లో అప్పుడు భూమి బాగున్నప్పుడు వెళ్ళారు. ఇప్పుడు అలా లేదు కదా, ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ. Y2K తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు వెళ్ళి మీలాగా ఆంటర్‌ప్రెన్యూర్‌గా కెరియర్ స్టార్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా అవ్వడం అనేది ఇంపాసిబుల్ అని చాలా రీజన్స్ చెప్తుంటారు. హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్? ఐ కంప్లీట్లీ డోంట్ అగ్రీ విత్ దెమ్ అండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అసలు మాకు ప్రపంచం ఏంటో తెలియదు, సోషల్ మీడియా లేదు, వీ డోంట్ నో హూమ్ టు అప్రోచ్, వీ డోంట్ నో హౌ టు గెట్ ఇన్ఫర్మేషన్, బికాస్ దెర్ వాజ్ నో గూగుల్, దెర్ వర్ నో ప్రాపర్ ఫోన్స్, సెల్ ఫోన్స్ అనేవి లేవు కదా. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఓల్డ్ ఎప్పుడైనా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు కష్టం ఎక్కువ ఉంటుందండి, ఇప్పుడు చాలా ఈజీ. ఇప్పుడు మేము 23 years కష్టపడ్డాం, అంటే బిజినెస్ చేసాం, కష్టపడ్డాం అని చెప్పండి, దట్స్ హౌ ఎవ్రీబడి ఈస్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్ట్ అయితే 4-5 yearsలో దే కెన్ అచీవ్ వాట్ ఐ అచీవ్డ్ ఇన్ 25 years ఇన్ మై లైఫ్. ఎందుకంటే టెక్నాలజీ అలా ఉంది, అంత స్పీడ్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దట్ కరెంట్ ట్రెండ్స్, ఇట్స్ వెరీ ఈజీ టు స్కేల్ అప్. But it's never hard. But only thing is you should able to know what is the trending. Say at present technology enti, requirement enti, necessity enti, any pinpoint identify చేసుకుంటే it's always easy. There is always, ఇప్పుడు మీరు చూసుకుంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ పెరిగింది కదా. ఆ లెక్కన పరంగా సక్సెస్ రేషియో కూడా బాగుందండి, చాలా ఎక్కువ ఉందండి కంపారిటివ్లీ. మీరు టాప్ లెవెల్లో అందరూ మనం యాపిల్, ఎలాన్ మస్క్ అలా చూసుకుంటే
మేబీ వీ మే నాట్ దేర్ ఎట్, బట్ వెన్ యూ లుక్ ఎట్ ఇట్, ఒక $200-300 million కంపెనీస్ నాకు చాలామంది హైదరాబాద్లోనే నాకు తెలుసు, చాలామంది. I can name 20-25 companies who are good friends of mine. They're at that range. Yeah. So it's always వాళ్ళంతా స్కేల్ అప్ అయింది 15-20 yearsలోనే స్కేల్ అప్ అయ్యారు. ఆంటర్ప్రినర్గా ఉన్నవాళ్ళు లేదా నేను లీడర్ అవ్వాలి అని గట్టి ఎయిమ్ ఉన్నవాళ్ళు, ఆఫ్టర్ ఆల్ ఇదంతా ఆల్ బిజినెస్. మనం ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని వాల్యూస్ మాట్లాడుకున్నా, ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్. ఎంత వరకు అంటే ఇప్పుడు మీతో మాట్లాడినా, మీ ఫ్రెండ్స్తో ఇంతకుముందు ఇంటర్వ్యూ చేశాను, లేకపోతే టాటా బిల్ ఎవరితో మాట్లాడినా, వాళ్ళు మాట్లాడినప్పుడు ఎప్పుడు బిజినెస్ అనేది డైరెక్ట్ టాక్ లో ఉండదండి, అండర్లైన్ గా ఉంటదేమో కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడితే కోర్ వాల్యూస్ అవునండి. ఇప్పుడు లీడర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కోర్ వాల్యూస్ అనేవి ఎంత వరకు వాటిని కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం బిజినెస్ చేస్తున్నాయి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మీరు అన్నట్టు కోర్ వాల్యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ ఉన్నారు, తన కోర్ వాల్యూస్ మీద చాలా మందికి బిజినెస్ పీపుల్కి అంత నమ్మకం లేదు. ఈజ్ టెక్నాలజీలో జీనియస్, బట్ యాజ్ అ పర్సనల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ బిజినెస్ దే డోంట్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ పర్సన్. బికాజ్ ఆ కోర్ వాల్యూస్ అతనికి కొద్దిగా జనాల్ని ఫైర్ చేయటము, లేకపోతే అరవటము, తిట్టటము, ఇవన్నీ చేస్తారనమాట. దట్స్ హీజ్ నేచర్, బట్ ఈజ్ సూపర్ జీనియస్. అలాంటి వాళ్ళకి ఎలా ఉన్నా చెల్లుతుంది. వాళ్ళకి వాట్ ఐ మీన్ టు సేస్, మనం యూనిట్ టు కంపేర్ యాపిల్స్ టు యాపిల్. అంతేగాని స్టీవ్ జాబు, బిల్ గేట్స్ని మనం కంపేర్ చేసుకుని లేకపోతే ఇలాన్ మస్క్తో పెట్టుకుంటే వాళ్ళందరూ చాలా రూట్ పీపుల్గా ఉంటుంది. బిల్ గేట్స్, నాట్ బిల్ గేట్స్, బట్ ఈవెన్ ఇలాన్ మస్క్ని హ్యాండిల్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, దీస్ పీపుల్ ఆర్ కట్ థ్రోట్ ప్లేయర్స్, సో దే నో వాట్ దే డూయింగ్ బికాస్ దే ఇస్ హైలీ జీనియస్. వెన్ యూ ఆర్ హైలీ జీనియస్, ఇట్స్ సర్కమ్స్టాన్స్. ఇప్పుడు I should answer as per the average people. So genius people always know what they want to do. మీరు గమనిస్తే genius people, they know exactly at the 14-15 years they know what they want to become in life. మీరు ఎక్కడైనా 14-15 years వాడు కనుక కాలేజ్ అయిపోయి ఏం చేయాలి, ఇంజనీరింగ్ అయిపోయి లేకపోతే ఇంజనీరింగ్ IAS అవుతాడని ఆడు సీరియస్గా అంటమే కాకుండా వాడు ప్లాన్ చేసుకున్నాడంటే వాడు అవుతాడు 99.9. ఈవెన్ మార్క్ జుకర్బర్గ్ కూడా కాలేజ్ టైంలో మీరు ఎక్కడైనా జీనియస్లు చూడండి, ఈ స్వామీజీలు కూడా చూడండి, వాళ్ళు అట్ ద ఏజ్ ఆఫ్ 14-15 years దే విల్ ఫిగర్ ఇట్ అవుట్, దే నో ఇట్. అంటే మేధావులకి ఆ ఏజ్లో జ్ఞానోదయం అవుతుంది, నాలాంటి వాళ్ళకి అయితే అవుతావు. సో ఇట్ టేక్స్ లిటిల్ ఏజ్, బట్ దానికి నువ్వు ఫిగర్ అవుట్ అవ్వాలంటే నెంబర్ 1 వాల్యూస్, డిసిప్లిన్ మనకు వర్తిస్తాయి. ఇవన్నీ ఇలా యావరేజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి. సి వాట్ ఐ బిలీవ్ ఇట్ ఇన్ వరల్డ్లో 20% ఆర్ స్మార్ట్ పీపుల్ అండి. నో మ్యాటర్ వాట్ యూ డూ, మీరు అడవిలో పడేయండి, మూన్ మీద పడేయండి, దే విల్ సర్వైవ్. మిగిలిన 20% మీరు ఎక్కడైనా పెట్టండి, ప్యాలెస్లో పెట్టండి, దే కాంట్. ఎందుకంటే వాళ్ళ నేచర్ అది. మిగిలిన 60% మనలాంటి వాళ్ళం. సో మనకి చాలా డిసిప్లిన్ అవసరం, ప్లానింగ్ అవసరం, వాల్యూస్ అవసరం. I got my values, I strongly believe I got my values from my parents అనేది. It should run in the blood. అది మా మామ్ నుంచి వచ్చిందని. ఇప్పుడు మా ముగ్గురిని బ్రదర్స్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మేము ముగ్గురు బ్రదర్స్ ఇప్పుడు 50 వచ్చేసినాయి కదా, గ్రే బియర్డ్ ఇవన్నీ వచ్చేసి కూడా స్టిల్ వి టాక్ యాజ్ ఇఫ్ లైక్ 15-16 year kids. ఏరా అనుకుంటాం, భోజనం చేసావా, అది మా మామ్ వాజ్ ఏబుల్ టు బిల్డ్ దట్. సో ఏదైనా సరే మీ ముగ్గురు డిస్కస్ చేసుకోండి అంటారు, ముగ్గురు డిస్కస్ చేసుకోకుండా ఏం చేయొద్దు అంటారు. సో ముగ్గురు అలాగే ఉంటాం, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, చాలా ఇదిగా ఉంటాం అనమాట. ఆ వాల్యూస్ అనేది ఇంట్లో నుంచి వస్తే మీకు అది రిప్లికేట్ అవుతుంది సొసైటీలో కూడా. అంటే యూ నీడ్ టు హ్యావ్ లిటిల్ వాల్యూ ఇన్ ద సొసైటీ, హౌ యూ కమ్యూనికేట్, హౌ యూ మూవ్ ఫార్వర్డ్, హౌ యూ రెస్పెక్టింగ్ యువర్ ఎల్డర్స్, హౌ యూ రెస్పెక్టింగ్ kids. It's equal. When you have all these things, automatically it will replicate at work also. Then you can communicate well, you can and మిగిలిన వాళ్ళకి కూడా ఇప్పుడు బిజినెస్లో ఏంటంటే ఆ కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకే, దిస్ గై ఈజ్ జెన్యూన్, దే ఆర్ ఈగర్ టు వర్క్ విత్ అస్. వెన్ వీ సే సంథింగ్ దే బిలీవ్ ఇన్ ఇట్, అండ్ అట్లీస్ట్ దే వాంట్ టు వర్క్ విత్ యూ. ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దెన్ ఐ థింక్ that's a core value. So people want to connect one-on-one, especially business lo meer annar kada, they don't talk business because business lo maatladaniki em undadandi. It's all when you connect, then you can do some business. So that's the reason we want to connect with people. It's not the business. అలానే బిజినెస్ కోసం ఇప్పుడు వీళ్ళు బిజినెస్ వస్తుంది కానీ ప్రతి ఒక్కరితో కనెక్ట్ చేయండి. ఇప్పుడు నేను
I might have lost some business with some people because I can't connect with them. I don't want to work with them. We choose. It's not money is the no more a criteria for us because we cross that phase. When you are in that comfortable zone, we don't think about money. It's all how much I can work with you. That's all that it matters. కొంచెం అంత సీరియస్ క్వశ్చన్ కాదు ఇది. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఇన్ని కోట్లు చూసారు తెలుగు అంటే మన ఇండియన్ రూపీస్లో చెప్పారు, ఇన్ని కోట్లు చూస్తుంటారు, $multi-million కంపెనీ ఉంది, మీరు ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. బట్ స్టిల్ ఇస్ దేర్ ఎనీథింగ్ ఇన్ దిస్ ఎర్త్ దట్ ఎక్సైట్స్ యూ మనీతో కొనేవి? నాకు అన్ని ఎగ్జైట్మెంట్ ఉంటుందండి, చిన్న చిన్నట్లు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నేను ఏది కావాలనుకుంటే అన్ని కొనుక్కుంటాను కూడా. అంటే I want to live like a king. Is there anything that alane I keep it humble, but everything what I want to have, I bought it, everything what I want to have. There's nothing that I left. ఇంత డబ్బులు ఉన్నాయి నా దగ్గర, నేను అఫోర్డ్ చేయగలను అని కూడా మీ కళ్ళ ముందు ఒకటి పెట్టుకొని అదంటే మీకు బాగా ఇష్టం, బట్ స్టిల్ ఆగలేదు అసలు. నేను ఆగను కూడా. వై ఐ హ్యావ్ టు see money అనేది ఏంటంటే that gives an extra kick, right, when you buy it or anything. So why have to, but ఇప్పుడు నేను సంపాదించేది ఇంకా దేనికోసం? ఇప్పుడు ఇట్స్ అ ప్లెజర్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ I don't play gambling, I don't drink much, it's so just socializing. So when you are not doing anything, at least you need to spend. If I like something, I'll buy it, period. ఇంకా మా వైఫే కొనాలా నీకు అవసరమా అంటది, కానీ నేను తను కొనుక్కోమని తనే కొనుక్కోదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్, నేనే ఇంకా ఫోర్స్ చేసి కొని పెడతా ఉంటాను. సో ఇట్స్ లైక్ దాట్. సార్ మీరు ఎన్నో కంపెనీస్లో ఇన్వెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాట్ ఇన్స్పైర్స్ యూ ద మోస్ట్, అంటే వాట్ ఇంట్రెస్ట్ యూ ద మోస్ట్? అంటే వాళ్ళ ఐడియానా ఆర్ ద వే దే థింక్? అంటే ఇంత ఐడియాని బిల్డ్ చేసిన మైండ్ ఇంకెలా బిల్డ్ చేయగలదు, ఎంత మోటివేటెడ్గా ఉన్నారు? Is it the personality or the idea that inspires you more or that interests you more? అది బోత్ అండి. అంటే పర్సనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్, ఐడియా కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి ఐడియా బాగోపోయినా ఆ పర్సన్ మీద నమ్మకం ఉంటే అదేంటంటే ఐడియా ఆన్ పేపర్ విల్ బి సంథింగ్, ఎగ్జిక్యూషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోతే గొప్ప ఐడియా కూడా ఫెయిల్ అయిపోతుంది. మీకు ఐడియా బాగా లేకపోయినా ఎగ్జిక్యూషన్ బాగుంటే ఐడియా సక్సెస్ అవుతుంది. ఐ సీన్ మెనీ పీపుల్. సో ఇట్ గోస్ బోత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, యూ కాంట్ గో వన్. అదే ఇప్పుడు ఐడియా సూపర్గా ఉండి మనం ఇతను పర్సన్ ఎగ్జిక్యూట్ చేస్తే డౌట్ ఉన్నా యూ కెన్ టేక్ ఎ ఛాన్స్, బట్ యూ కెన్ హెల్ప్, మన ఇన్పుట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ పర్సన్ కనుక 99% పర్సన్ కనుక కరెక్ట్గా ఉంటే అది ఎలాంటి ప్రోడక్ట్ ఎలాంటి సర్వీస్ అయినా వర్కౌట్ అవుతుంది. యా, ఐ హావ్ సీన్ మెనీ సినారియోస్ లైక్ దట్. సార్ మీ కంపెనీ బిల్డ్ చేస్తున్న టైంలో అంటే ఏదైనా సిచ్యువేషన్ లైక్ అంటే హార్డ్ సిచ్యువేషన్ వచ్చి అంటే ఎవ్రీథింగ్ ఫాలింగ్ అపార్ట్ లాగా, మేబీ నా ఐడియా కరెక్ట్ కాదేమో అనుకొని బట్ స్టిల్ అక్కడ ఉండి నిలబడి చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఉంటాయండి. ఇది ప్లస్ మేము అనేది వెరీ వలనరబుల్ స్టేట్ అనమాట. ఇప్పుడు ఐటీ అనేది ఎలా ఉంటుందంటే వెరీ ఫ్లక్చువేటింగ్. ఇట్ వోంట్ స్టే లైక్ ఇట్ వోంట్ కంటిన్యూ యాజ్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా గ్రో అయ్యే పాత్ కాదు ఇది. ఎవ్రీ 4 to 5 yearsకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ 5 years ఐటీ మార్కెట్ స్లో అవుతూ ఉంటుంది. సో యూ షుడ్ బీ రెడీ టు ఫేస్ దాట్. సో అవన్నీ అయితే ఎవ్రీ 5 years మేము ఫేస్ అవుతూనే ఉంటాం. అది ఫస్ట్లో కొద్దిగా ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో అర్థమక అంటే వీ యూస్ టు బ్రేక్ అవర్ హెడ్ అండ్ ఆల్ దట్. నేను తమ్ముడు చాలా కుస్తీ పడుతుండేవాళ్ళం. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. అట్లా ఇప్పుడు మాకు లాస్ట్ 2 years నుంచి ఐటీ సరిగ్గా లేదండి. బికాస్ ఆఫ్ హోప్ఫుల్లీ ఇప్పుడు ట్రంప్ వచ్చారు కదా, కొత్తగా ఐటీ ఇండస్ట్రీ కొద్దిగా మళ్ళీ పికప్ అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి పికప్ అవుతుందని హోప్ఫుల్లీ దట్ విల్ డూ బెస్ట్. బట్ మాకు నథింగ్ నార్మల్. వీ హ్యావ్ స్టిల్ ఎక్స్పెండెడ్ అవర్ ఆఫీస్ హియర్, వీఆర్ స్టిల్ గ్రోయింగ్, వీఆర్ హైరింగ్ లెఫ్ట్ అండ్ రైట్. సో అది నార్మల్ అయిపోయింది అంతే. ఐ థింక్ దట్ ఎక్స్పీరియన్స్ అండి, ఇట్ ఆల్ గివ్స్ ద ఎక్స్పీరియన్స్ టు రివైవ్ ది బిజినెస్ మోడల్ ఫర్ ఎవ్రీ 4-5 years. సార్ మీకు ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది, ది ఎండ్ రిజల్టా, పడి లేచే ప్రాసెస్ ఆర్ ద హోల్ ప్రాసెస్? ద హోల్ ప్రాసెస్. ఎంజాయ్ సంథింగ్ హోల్ ప్రాసెస్ అండి. ఈవెన్ దో కొన్ని ఫెయిల్ అవుతాయండి, కానీ బట్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్. బికాస్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఐ లెర్న్డ్. ఆ ఫెయిల్ అయిన దానికి ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ చేస్తాం కదా, ఫెయిల్ అయినప్పుడు బాధ వేస్తుంది, కానీ ఆ ప్రాసెస్ నేను నాలెడ్జ్ గెయిన్ అయింది, ఐ విల్ పుట్ ఇట్ సమ్వేర్ ఎల్స్ టు గెట్ అనదర్ ప్రాజెక్ట్ టు వర్క్, మేక్ ఇట్ హ్యాపెన్ ఆర్ టు మేక్ ఇట్ సక్సెస్.
సో నేను మా పిల్లలకు కూడా ఎండ్ రిజల్ట్ అనేది వదిలేసాయి, బట్ హార్ట్ఫుల్గా 100% ఎఫర్ట్ పెట్టాలంటాను ప్రాసెస్లో. అందుకనే నువ్వు ఫెయిల్ అవుతుందని చేయొద్దు, సక్సెస్ అవుతుంది చేయొద్దు, బట్ ఫెయిల్ అయినా దట్స్ ఓకే, బట్ 99% యూ విల్ గెట్ సక్సెస్ అండి. ఇలా మనం ఇవన్నీ చేస్తే కనుక ఫెయిల్యూర్ అనేది ఉండదండి. అంటే మేబీ మనందరం బిల్ గేట్స్ అవ్వలేకపోవచ్చు, బట్ యూ కెన్ యూ కెన్ అట్లీస్ట్ బీ లైక్ మీ. దట్స్ వాట్ ఐ మీన్. ఫ్యూ క్వశ్చన్స్ తీసుకుంటాం సార్, కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ తీసుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే రైట్ నౌ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే ఒక కొత్త బిజినెస్ ఐడియా వచ్చిన దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు? రెండింటి మీద చేస్తానండి. అంటే ఒకదాని మీద పెట్టుకోను, నాకు ఒక దానికి ఇన్వెస్ట్మెంట్ కొంత ఇది పెడతాను. ఎందుకంటే ఏది వర్కౌట్ అవుతుందో తెలియదు కాబట్టి. దేర్ ఈస్ అ సేయింగ్, యూ షుడ్ నాట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నట్టు. సో అలా కొంత రియల్ ఎస్టేట్ అను, కొంత స్టాక్స్ అను, కొంత వీ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ హూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ ఫైనాన్సెస్. సో అట్లా అన్నిట్లో డైవర్సిఫై చేస్తాను కొంత. ఆల్రెడీ సక్సెస్ అయిన కంపెనీ, అమెరికాలో సక్సెస్ అయిన కంపెనీ, ఆ బ్రాంచ్ హియర్ ఆర్ a startup in US? I would prefer startup in the US because ikkada up and running successful company, that's really good. But why I would prefer is US is there is a lot of avenues you can tap, and it's very easy to grow. If you have a right business plan, it's very easy to expand. Whereas in India, mana India inka aa range ki velledane, ante I mean I'm not saying that you can do it, but there is a lot of hurdles. అక్కడ బిజినెస్ చేయడానికి చాలా పాలసీస్ చాలా ఈజీ ఉంటాయి. ఇక్కడ ఇట్స్ లిటిల్ మోర్ ఛాలెంజింగ్. ఓకే, బట్ ఇట్స్ నౌ ఇండియా ఈజ్ రియలీ గుడ్. ఇఫ్ సంథింగ్ వర్క్స్ అవుట్ ఇన్ ఇండియా, ఈవెన్ ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఈక్వలీ. ప్రీవియస్లీ ఐ యూస్ టు ఫోకస్ మోర్ ఆన్ యుఎస్. నౌ ఐ వాంట్ టు ఫోకస్ ఈక్వలీ ఇన్ ఇండియా టూ, బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కమింగ్ కదా ఇప్పుడు. ఇండియా ఈజ్ గ్రోయింగ్. సో యూఎస్లో ఆల్రెడీ గ్రో అయింది కాబట్టి ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఇండియా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫోకస్ చేస్తే దట్ వుడ్ బి బెటర్. రిన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయడం ఆర్ ఐటీ? అట్ ప్రజెంట్ మేము రెన్యూవబుల్ ఎనర్జీలో హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాము లాస్ట్ 2.5-3 years నుంచి. సో దట్ ఎక్స్పెండెడ్ రియలీ వెల్. సో ఐ వుడ్ ప్రిఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎందుకంటే యూఎస్లో బాగా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇఫ్ యూ మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ఈ వాజ్ ప్రమోటింగ్, యూఎస్ వచ్చారనమాట రీసెంట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. హీ ఈజ్ ఆల్సో ప్రమోటింగ్, వీ స్పోక్ టు హిమ్. సో డెఫినెట్గా ఐ థింక్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్ ది థింగ్. ఏఐ, ఐటీలో ఏఐ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్ ది థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు రైట్ నౌ ఇండియాలో ఈ పర్టికులర్ సెక్టర్ ఎక్కువ ఎవరు ట్యాప్ చేయలేదు. దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ హ్యూజ్ మార్కెట్ ఉంది, హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది అన్నది ఏదైనా ఒకటి ఉందా సార్ మీరు గమనించి? మీరు అన్నట్టు రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్ అ హ్యూజ్ మార్కెట్, హ్యూజ్ ఎంప్లాయ్మెంట్, అదొకటి ఉంది. తర్వాత ఏ ప్రొడక్ట్స్ మీద కూడా చాలా కంపెనీస్ దే ఆర్ స్టార్టింగ్. అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ ఇన్ టు ఇనీషియల్ స్టేజెస్. వాళ్ళు ఇంకా వెరీ ఫ్యూ కంపెనీస్ ఆర్ ఎబుల్ టు ట్యాప్ ఏఐ సైడ్. ఇప్పుడు కనుక స్టూడెంట్స్ కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ద టెక్నాలజీ వేర్ దే కెనాట్ లుక్ బ్యాక్ ఫర్ 10 years అనుకుంటే ఏఐ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఏఐ నేర్చుకుంటూ దే షుడ్ ఆల్సో థింక్ అబౌట్ గోయింగ్ ఆన్ ద ప్రొడక్ట్ సైడ్. ఒకసారి ప్రొడక్ట్ సైడ్ వెళ్తే స్కై ఈజ్ ద లిమిట్. దీస్ ఆర్ ది అండ్ డేటా అనలిటిక్స్ కూడా అనదర్ థింగ్. దీస్ ఆర్ ద థింగ్స్ విల్ సర్వైవ్ అట్లీస్ట్ ఫర్ 10 years అని నా నమ్మకం. సార్ ఆప్తా 2025 క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ జరగబోతుంది. దానికి నేను నా వంతుగా నాకు తెలిసిన అవగాహనతో కొంచెం చెప్పాను. అండ్ వాట్ అదర్ థింగ్స్ దే కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ 2025? ఓకే, ఆప్తా క్యాటలిస్ట్ 2025 మనము Jan 4th to 5th చేస్తున్నాం హైటెక్ సిటీలో. ఇంతవరకు ప్రపంచంలో బిజినెస్ పీపుల్ని గ్లోబల్లీ ఒక సింగిల్ ప్లాట్ఫామ్కి ఈ ఆప్తా ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం చేస్తుంది అనమాట, తెస్తుంది. సో యూ నేమ్ ఇట్, ఐటీ, హోటల్ ఓనర్స్, లేకపోతే రీటైల్ ఇండస్ట్రీ వాళ్ళు, ఫార్మాసిటికల్, you name real estate, any industry you name it, they have it. We have around
1500 అరౌండ్ 12 to 1500 పీపుల్ దాకా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి కరెంట్లీ. 1200 అయిపోయినాయి, ఇంకో 1500 విల్ బి రీచింగ్ షార్ట్లీ. వీఆర్ టార్గెటింగ్ 2500 పీపుల్ గ్లోబల్లీ టు అటెండ్ ది ఈవెంట్. ఇట్స్ అ సింగిల్ ప్లాట్ఫామ్ టు కనెక్ట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఇప్పుడు నేనే యూఎస్లో ఉంటాను, ఐ నీడ్ సర్టన్ థింగ్స్ ఇన్ ఇండియా. సో మాకు ఆ రిలేటెడ్ బిజినెస్ పీపుల్, మాకు ఐటీ సైడ్ తప్ప నాన్ ఐటీ సైడ్ తెలియదు. మాకేమైనా కావాలంటే ఈ బిజినెస్ నెట్వర్క్లో ఐ వాజ్ ఏబుల్ టు గివ్ ఆపర్చునిటీస్ మెనీ పీపుల్. మాకేమైనా సిస్టమ్స్, వీ బాట్ 100 సిస్టమ్స్, ఇవన్నీ కొనడానికి మన ఆప్తా క్యాటలిస్ట్ ఈ మంత్లీ మీటింగ్లో కనెక్ట్ అయిన వాళ్ళకి మేము చేసాం అనమాట. అట్లా వీ గేవ్ బిజినెస్, ఇట్స్ హెల్ప్ మీ, దే గేవ్ ఎ బెటర్ డీల్. ఇట్స్ అ విన్-విన్ సిచ్యువేషన్ బోత్. ఇట్స్ collecting the like-minded people and giving the opportunities, and it's all give and take. So మేము ఇలా మంత్లీ చేసినప్పుడు ఒక్కొక్క ఊర్లో చేస్తున్నాము. అది చేసినప్పుడు ఇంత రిజల్ట్ ఉన్నప్పుడు వై కాంట్ వి డూ ఇట్ గ్లోబలీ? సో ఇప్పుడు మేము ఓన్లీ ఇండియాలోనే బిజినెస్ చేయాలి. వాట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఇన్ యూకే లేకపోతే ఆస్ట్రేలియా? సో దట్స్ ద రీజన్. గ్రూప్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్, యాజ్ I said, ఆప్తాలో బిజినెస్ ఫారం నేను ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గై టు స్టార్ట్ ఇట్. సో స్టార్ట్ చేసినప్పుడు ఈ కాన్వర్జేషన్లో రీసెంట్గా వీ హ్యాడ్ అ టాపిక్, వై కాంట్ వి డూ ఇట్ అని. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. వీ ఆర్ ఏబుల్ టు డూ ఇట్. హోప్ఫుల్లీ విల్ సీ గుడ్ పీపుల్ టర్న్ అవుట్, and that's going to help the community together, staying together and helping each other to do business more friendly manner, more easy way. Thank you sir, thank you so much. Thank you for your valuable time. చాలా ఉంది మీతో మాట్లాడడానికి, బట్ టైం కన్స్ట్రెయింట్ వల్ల కొంతవరకు మాట్లాడగాను, బట్ మాట్లాడినందుకు ఇట్ వాస్ ట్రూలీ ఇన్స్పిరేషనల్. థ్యాంక్ యూ హర్షిని గారు. ఇట్స్ అ ప్లెజర్, అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ and you are the one who is doing it. I really like it, and thank you so much for your time too. Thank you.